క్రాంతి ఎవరి ఇన్స్ట్రక్షన్స్ మేరకు అక్కడికి వచ్చారు? వెళ్ళిపోయే క్రమంలో ఏం జరిగింది? క్రాంతి ఒక మినిస్టర్ కి ఫోన్ చేశారా? ఆ మినిస్టర్ ఏం మాట్లాడారు? ఇలాంటి చాలా సెన్సేషనల్ అంశాలని ఇవాళ స్ట్రైట్ టాక్ లో సతీష్ గారు మనకి వివరిస్తారు. అండ్ ముద్రగడ మీద చనిపోయిన తర్వాత కూడా కొంతమంది సైకోలు, మనం అనొచ్చు వాళ్ళని సైకోలు అని, ముద్రగడ గారి మీద ఇప్పటికీ కూడా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు కొంతమంది పనిలేని సైకోలు. పిల్ల బచ్చా బ్యాచ్ అని చెప్పాలేమో. ఎందుకంటే ముద్రగడ గారి గురించి ఆ పిల్ల బచ్చాలకి తెలియదు, ఆ సైకోలకు తెలియదు. మీ తండ్రులను అడగండి, మీ తాతలను అడగండి, చెప్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా ముద్రగడ అంటే ఏంటి అనేది. సో ముందుగా ఈ క్రాంతి ఇష్యూలో ఏమైంది అసలు? అంటే ఇప్పుడు ముద్రగడ మరణించారని ఇప్పటికే చాలా మంది శోకసంద్రంలో మునిగిపోయారు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం ఏదో ఒక ఇన్స్టెంట్ గా వచ్చిన పొలిటీషియన్ కాదు, ఒక సేజెంట్ పొలిటీషియన్ కాదు. ఆయన రాజకీయ జీవితంలో విభిన్న కోణాలు, విభిన్న దశలు. ఎందుకంటే ఫస్ట్ జనతా పార్టీ ఎమ్మెల్యేగా అరంగేటం చేయటం, తెలుగుదేశం పార్టీలో చేరటం, మంత్రిగా పనిచేయటం, మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు రావటం, తర్వాత ఒక పార్టీ పెట్టడం, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో విలీనం చేయటం. అంటే ప్రతి సందర్భంలోనూ అక్కడ కాపుల సంక్షేమం అనేది ఒక ప్రధాన ఎజెండాగా ఆయన నడుపుకుంటూ వచ్చారు. ఇదంతా జరిగిపోయింది. తర్వాత మళ్ళీ టీడీపీ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ పార్టీకి సంబంధించి కొన్ని ఇష్యూస్, గ్యాప్స్ వచ్చాయి. మనం లేటెస్ట్ గా 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదంతా జరిగింది. మొత్తం అందరికీ తెలిసి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సరే, ఆయన జీవితం కోసం తెలియని వాళ్ళు, ఆయన ఉద్యమ పంద తెలియని వాళ్ళు, ఆయన త్యాగాల కోసం తెలియని వాళ్ళు ఏదైతే పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. మీరు అన్నారు కదా సైకోలు అని, అంటే అంతే. ఇప్పుడు శవాల మీద పేరాలు ఏరుకోవటం అంటారు కదా, వాళ్ళకంటే హీనమాట. అలాంటి వాళ్ళకి శత్రువులు ఉండొచ్చు, రాజకీయంగా విభేదించవచ్చు, అవును, కానీ చనిపోయిన తర్వాత కూడా ఇంకా ఎలా ఉంటదంటే, ఇప్పుడు కుమార్తె క్రాంతి ఇష్యూని తెర ముందుకు తెచ్చేసి ముద్రగడ ఫ్యామిలీని డిఫేమ్ చేసే ట్రోల్స్ రకరకాలుగా మాట్లాడుతున్నారు. మనం నిన్న చాలా క్లారిటీగా చెప్పాం, ముద్రగడ కుమార్తె క్రాంతి కాదనట్లేదు ఎవరు ఇక్కడ. కానీ క్రాంతితో ఆయనకు వచ్చిన గ్యాప్, దారితీసిన పరిస్థితులు కూడా మనం చూడాలి. 2024 ఎన్నికలకు ముందు ఆయనకు, అంతకు ముందు తుని ఘటన తర్వాత కానీ ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో అటు ముద్రగడ ఫ్యామిలీని పట్ల అప్పటి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది, ఎలా డీల్ చేసింది అన్నది చాలా మంది మాట్లాడుకున్నారు. అవి చెరగని సాక్ష్యాలు అవన్నీ, ఆ పరిణామాలన్నీ. ఆ తర్వాత ఆమె జనసేనకు మద్దతు ఇచ్చారు. సరే, మద్దతు ఇచ్చారు, ఆమె ఇష్టం. సరే, ఇప్పుడు మన కుమార్తెని వేరొకరికి మనం ఇచ్చినప్పుడు సరే అది ఆమె అభిష్టం కావచ్చు. ఇవ్వటమే కాకుండా తండ్రి పైన, అన్నదమ్ముల పైన ఆరోపణలు చేయటం, నాకు ప్రాణహాని ఉందని మాట్లాడటం, మమ్మల్ని రాజకీయంగా వాడుకుంటుందని ముద్రగడ పద్మనాభం ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం, ఇవన్నీ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి. రెండోది, ముద్రగడ ఎక్కడ హట్ అయ్యారంటే, అంతకుముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వర్సెస్ ముద్రగడ అన్నట్టుగా ఒక ఇష్యూగా మారింది. రెండు, ముద్రగడ ఒక లేఖ సంధించడం, ముద్రగడను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడటం, అవి పోనీ సరే రాజకీయంగానే జరిగింది అనుకుందాం ఆ టైంకి. తర్వాత ఒకనొక కాంటెస్ట్ కూడా మనం చెప్పాం. అంటే తల్లి క్యాన్సర్తో బాధపడుతుంటే ఇక్కడ రెండవ ఆసుపత్రిలో డాక్టర్ సింహాద్రి సత్యనారాయణ పర్యవేక్షణలో ఆమె వైద్యం పొందుతుంటే ఇంటికి అప్పుడు క్రాంతి, ఆమెకి ఇక్కడ కూడా ఇల్లు ఉంది, ఇంట్లోకి నేను రావాలనుకుంటే, ఇంటికి వెళ్ళాలనుకుంటే తల్లితో రాని లేదు అన్న అంశాన్ని స్వయాన ఒక వీడియో రిలీజ్ చేసి ముద్రగడ పద్మనాభం చెప్పారు. దాంతో ఏంటంటే, ఒక కుమార్తె ఒక తల్లిదండ్రుల పట్ల ఉండాల్సిన బాధ్యతగా లేదు. రెండు, కుటుంబాన్ని అప్రతిష్ఠపాల్చే ప్రయత్నం చేసింది, కుటుంబ కీర్తిని మంటలో కలిపే ప్రయత్నం చేసింది. ఆ చివరికి ఇంటికి వస్తామన్న తల్లిని కూడా కాదన్నది అన్న అంశాలు విపరీతంగా ముద్రగడ పద్మనాభాన్ని బాధించాయి. దానికి కారణంగా ఆయన ఓపెన్గా ఎక్కడ దాయలేదు, ఓపెన్గా చెప్పారు. ఆ పరిణామాల క్రమంలో క్రాంతి వ్యవహారం మనం చూసాం. అయితే ఖచ్చితంగా మనం 1990 ఎక్స్క్లూజివ్గా ఇచ్చింది, ఒక వీలునామా లాంటిది ఆయన రాశారు అన్నది అది వాస్తవం. భార్య కూడా ఏడాది కిందట చెప్పిన అంశాలు కూడా ఏంటి, ఒకటి, కుమార్తె క్రాంతి నన్ను చూడడానికి రాకూడదు. అలాగే మరో 3 అంశాలు చెప్పారు. ఆ 3 అంశాలు నిన్న మనం మాట్లాడాం. అందుకు నిన్న క్రాంతి అక్కడికి వచ్చే ప్రయత్నం చేశారు. అరుపులు, పెబ్బబ్బులతో కొంచెం హడావుడి క్రియేట్ చేశారు. ప్రధానంగా తల్లి నువ్వు ముట్టుకుంటే బాగోదు అంటూ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. టచ్ చేయనీయలేదు. పరిణామాలు సరే, క్రాంతి వచ్చింది కదా, ఒక కుమార్తెని తండ్రికి కడసారి చూపనివ్వరా అని నేను కూడా అనుకున్నాను. ఆ సందర్భానికి అనుకుంటాం కదా తల్లి ఇప్పుడు, ఎందుకంటే
తండ్రి కూతుళ్ళ అనుబంధం అనేది అది వేరు అనుకున్నాం. కానీ ఈ పరిణామాల క్రమంలో ఏంటంటే మనకి తెలిసిన ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషను మనం చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకటి, ఆమె ఒక 20 మందితో వచ్చారు, సరే రక్షణగా తీసుకొచ్చారు అని అనుకుందాం. అలాగే ప్రభుత్వ సాయం తీసుకున్నారు, ఒక డిఎస్పీ సాయం తీసుకున్నారు. అంతకు మించి మీడియాను వెంట పెట్టుకుని వచ్చారు. మీడియాను వెంట పెట్టుకుని రావాల్సిన అవసరం ఏంటన్నది ఖచ్చితంగా తలెత్తే ప్రశ్న. అంటే నన్ను అడ్డుకుంటారు అన్న అంశాన్ని ఒక సెన్సేషన్ చేద్దాము, ఒక హైలైట్ చేద్దామని ఏమైనా ఆమె అనుకున్నారా? మరి దీనికి వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకు ఒక 20 మంది కొందరు యూత్ని తర్వాత మొత్తం మీడియాని ఎందుకు వెంట పెట్టుకుని వచ్చారు?